హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈరోజు నిమ్మకాయతో మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూపించబోయే రసాన్ని చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు. అయితే ఈ వీడియోలో రసం పొడి చేయడం కూడా చూపిస్తున్నాను. దీన్ని ఒకసారి చేసి 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ రసం పొడిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కడాయి హీట్ చేసి 1/2 కప్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో కొంచెం వేయించాలి. తర్వాత 1 కప్ కందిపప్పు యాడ్ చేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత 3 ఎండుమిర్చి వేసి మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఫైన్గా గ్రైండ్ చేసిన రసం పొడిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రసం ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్ మీద రసం పెట్టే గిన్నెలో 3 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి 3 ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 లీటర్ నీళ్లు పోసి గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి టమాటా పేస్ట్ని యాడ్ చేసి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పొడిని 3 టీ స్పూన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత 3 నిమ్మ దబ్బల రసాన్ని అందులో వేసి గెరటితో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. రసం ఇలా పొంగు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే చాలా త్వరగా అయిపోయే నిమ్మకాయ రసం రెడీ. మీరు కూడా నిమ్మకాయ రసాన్ని ఇలా చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.